అలాగే గురుగారు ఉద్యోగం వచ్చినా కూడా అక్కడ నిలకడ ఉండకుండా అవుతుంది. అంటే ఉద్యోగంలో సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళకు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుందంటారు? తప్పకుండా చెప్తాను. ఉద్యోగంలో పై అధికారులతో గొడవలు వచ్చినాయా, లేకపోతే తన సహ ఉద్యోగులతో కొలీగ్స్ తోటి గొడవలు వచ్చాయా, లేకపోతే వర్క్లో ఇతను తట్టుకోలేకపోతున్నాడా, ఇంకేమైనా సమస్యలు వచ్చినాయా, ఇలాంటివన్నీ చూసుకోవాలి. కొలీగ్స్ తోటి కనుక గొడవలు ఉండి పదే పదే ఇబ్బందులు పడుతూ ఉంటే దానివల్ల కూడా ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉంది. ఇతను కొలీగ్స్ తోటి నెగ్గుకు రాలేకపోతున్నాడని. అలాగే పై అధికారులకి అయిష్టం కనుక ఏర్పడితే, వాళ్ళకి నచ్చకపోతే, వాళ్ళకి ఏదైనా కోపం వచ్చేటట్లుగా అయిందంటే ఉద్యోగం పోతుంది. ఇవి కాకుండా శనికి అందుకోసమే సూర్యభగవాన్ని ప్రార్థించాలి. కుజుడి యొక్క అధిదేవుడైన సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించాలి. వృత్తి కారకుడు ఎవరంటే శనిదేవుడు. అందుకని శనిదేవుడిని దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠిస్తూ పూజలు చేసుకోవాలి. అక్కడ పై అధికారులకు కానీ వేరే వాళ్ళకి కానీ ఇతని పట్ల అయిష్టాన్ని కలుగు చేసేటట్లుగా చేస్తున్నారని అంటే రాహు చేస్తుంటాడు. రాహుగ్రహాన్ని ప్రార్థించాలి. విడిపోయేటట్లుగా ఉద్యోగం పోయేటట్లుగా చేస్తుంది ఎవరంటే కేతువు. అందుకని కేతువుని ప్రార్థించాలి. ఆ తర్వాత వాళ్ళ అధిదేవతలను ప్రార్థించితే ఆ సమస్య తొలగిపోతుంది. అలాగే గురుగారు దానితో పాటు మనకు బిజినెస్